తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మురళీకృష్ణ, నిజంగా దేశ యువత ముందుకి కదిలితే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం కొన్ని కంట్రీస్ లో చూసాం. ఈ రోజు మన భారతదేశం కూడా ఒక వేదిక అయింది. సో మొత్తానికి సిజేపీ డిమాండ్లకి కేంద్రం ఒప్పుకున్నట్లే తెలుస్తోంది. సో నెక్స్ట్ కేంద్రం నుండి ఎలాంటి పరివర్తన రానుంది? మధ్యాహ్నం ఇప్పుడు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న చర్చల కంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఎందుకంటే సిజేపీ పెట్టిన 3 డిమాండ్లో మొట్టమొదటిది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండో డిమాండ్ ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ పెట్టడం, ఈ మొత్తం పేపర్ లీకేజ్, ఈ సంక్షోభం వల్ల ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి కుటుంబాలకి నష్టపరిహారాలు చెల్లించాల్సిన అవసరం ఉందన్నది రెండో ప్రధానమైనటువంటి డిమాండ్. మూడో కీలకమైన అంశం, ఎవరైతే గడిచిన 10 రోజులుగా ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి కేసులని కూడా కొట్టివేయాలి, ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయకూడదు అన్నది మరొక మూడో కీలకమైనటువంటి డిమాండ్. ఈ 3 డిమాండ్లో మొట్టమొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా మనం గమనిస్తే గడిచిన 10 రోజులుగా ఈ సంక్షోభం నెలకొన్నప్పటి నుంచి ఏదైతే ఒక ప్రతిష్టంభన మొత్తం వ్యవహారం నెలకొందో ఆ ప్రతిష్టంభనలో కీలకమైన అంశం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి వ్యవహారమే అయిపోయింది. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ కి సంబంధించి ఇక భవిష్యత్తులో పేపర్ లీకులు కనుక జరిగితే ఏ స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అనే అంశాన్ని తెలియజేస్తూ ఒక చట్టాన్ని పార్లమెంట్ వేదికగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబోతున్నాం అనేటువంటి ఒక కఠినమైన నిబంధనతో కూడిన చట్టాన్ని పార్లమెంట్ వేదికగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అది కూడా విద్యార్థుల ఆందోళనకి ఏమాత్రం తెరపడలేకుండా చేసింది. అది విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తూ వచ్చారు ఇంత కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ. కానీ వాళ్ళు ప్రధానంగా చేసిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కాబట్టి మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వమే బేసి చేయాలకపోతోంది అనేటువంటి ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి అటువంటి మెసేజ్ పోవడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షానే ఉంది, యువత పక్షానే ఉంది అనేటువంటి ఒక సందేశాన్ని ప్రధాని మోదీ తన సెల్ఫీ వీడియోలోనే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నిన్న అర్ధరాత్రి, మొన్న అర్ధరాత్రి కూడా వరుసగా రిలీజ్ చేసినటువంటి వీడియోస్ లో కూడా ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట, యువత పక్షాన ఖచ్చితంగా మేము ఉంటాము, ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా నివారించేటువంటి ప్రయత్నం చేస్తాము, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకే ఈ రోజు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి చర్చల కంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఇక ఇప్పుడు జరగబోయేటువంటి చర్చల్లో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం, సిజేపీ కూడా కొంత మెట్టు తగ్గేటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి బహుశా ఈ రోజు చర్చలు ఖచ్చితంగా ఒక లాజికల్ ఎండ్కి వెళ్లేటువంటి ఆస్కారం ఉంది, కొలిక్కొచ్చేటువంటి ఆస్కారం కనబడుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి మిగిలిన 2 డిమాండ్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగానే స్పందించేటువంటి ఆస్కారం ఉంది. మరీ ఆందోళన చేసినటువంటి వ్యవహారం మీద ఆందోళనలో ప్రత్యక్షంగా హింసకు పాల్పడినటువంటి విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళందరి మీద కేసులు ఎత్తివేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి సంకేతాలే కనుక జరిగితే ఈ చర్చలు, ఈ రోజు జరగబోయేటువంటి చర్చలు ఖచ్చితంగా ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళి ఫలప్రదం అయ్యేటువంటి ఆస్కారం అయితే కనబడుతోంది. ఇక రేపటి నుంచి జరగబోతున్నటువంటి, రేపు లేదు ఎల్లుండి నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ మొత్తం వ్యవహారం మీద చర్చకి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాదాన్ని వినిపించడానికి, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొంత చర్చకి విపక్షాలు కూడా కొంత సానుకూలంగా స్పందించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మొత్తం వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం, దాని మీద విపక్షాలు వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలు వాళ్ళు వ్యక్తం చేయడం, సభ సజావుగా జరిగేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగేటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కాబట్టి ఈ రోజు చర్చలు ఫలప్రదం అయ్యేటువంటి ఆస్కారం కావచ్చు, లేక ఎల్లుండి నుంచి జరగబోయేటువంటి మళ్ళీ ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, ఇవన్నీ సాఫీగా జరగాలి అంటే ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ధర్మేంద్ర ప్రధాన్ చేత ఈ రాజీనామాకి సంబంధించినటువంటి ప్రకటన చేసింది. దట్టు అది కూడా ఈ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి చర్చల కంటే ముందే అని చెప్పి అనుకోవచ్చు. ఎస్ మురళీకృష్ణ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.